వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. హోప్ మీరు నా వ్లాగ్స్ అన్ని చూస్తున్నారు అనుకుంటున్నాను. సో న్యూ ఇయర్ వ్లాగ్ అయితే చాలా మందికి నచ్చిందనమాట. చాలా మంది మంచిగా కమెంట్స్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇప్పుడైతే సంక్రాంతికి ఇంకో 1 వీకే ఉంది. సో ఇంకా సంక్రాంతికి షాపింగ్ అయితే స్టార్ట్ చేయాలి కదా. సో నా కోసం అన్నీ నేను ఆన్లైన్లో అయితే తీసేసుకున్నా, శారీ ఇంకా రిమైనింగ్ థింగ్స్ అన్నీ. బట్ దైవిక్ గార్డ్ మాత్రం ఈసారి చాలా అడిగాడు. వాడికి లైట్ వాచ్ అంట, లైట్ షూ ఇంక ఇలాంటివన్నీ అడిగాడు అనమాట. సో ఫస్ట్ టైం అడిగాడు కదా, ఇంకా పండగకి ఎలాగో షాపింగ్ చేయాలి కాబట్టి ఇంకా అన్ని తీసేసుకుందాం అనుకుంటున్నాం. ఈరోజు వచ్చేసి జాన్ 10th. సో ఇంక మేము రేపు నైట్ ఊరికి వెళ్ళిపోతున్నాము. ఈసారి ఫెస్టివల్కి ఉదయ్ వాళ్ళ ఊరికి వెళ్తున్నాము. సో ఇంకా కావాల్సినవన్నీ అయితే ఈరోజే షాపింగ్ కంప్లీట్ చేసేసుకోవాలి. సో దైవిక్ కోసం ఫస్ట్ అయితే ఆ చెవికి గోల్డ్ది ఇయర్ రింగ్ స్టడ్ కొనాలి. ఎందుకంటే గన్ షాట్ వేసేటప్పుడు వాళ్ళు గోల్డ్ వేయరనమాట. సో ఇంకా ఆల్రెడీ మేము జాన్ ఫస్ట్ వేసాము. ఆ వ్లాగ్ కూడా నేను అప్లోడ్ చేశాను, తప్పకుండా చూడండి. సో ఇంకా అది పెయిన్ తగ్గిపోయిందనమాట. ఇంకా అది రిమూవ్ చేసి గోల్డ్ స్టడ్ వేయాలి. సో ఇంకా ఫస్ట్ అయితే అది వేయించేసి ఇంక వాచ్, షూ అంట, డ్రెస్, సో ఇవన్నీ ఇంకా తీసుకుంటున్నాం. సో మేమైతే షాపింగ్కి బెంగళూరులో ఇక్కడ తిప్పసాంధ్ర మెయిన్ రోడ్ ఉందంట. సో అక్కడైతే మనకి స్ట్రీట్ షాపింగ్ ఒకే స్ట్రీట్లో అన్ని పిల్లలకి కావాల్సినవి మెయిన్గా దొరికేస్తాయని తెలుసుకున్నా. సో ఇంకా అక్కడికి వెళ్తున్నాం ఫస్ట్. ఇంకా వెళ్ళి ఇంకా షాపింగ్ ఏమేమి దొరుకుతాయో చూడాలి. సో ఇప్పుడైతే షాపింగ్కి స్టార్ట్ అయిపోతుంది. ఏమేమి కొంటానో లాస్ట్లో బ్లాగ్ లాస్ట్లో చూపిస్తాను. మోడల్ డిఫరెంట్ ಇದೆ సో ఫస్ట్ దైవిక్ అయితే ఇక్కడ ఎథ్నిక్ డ్రెస్ కొందామని వెళ్ళాము. బట్ ఆ షాప్లో ఉన్న కలెక్షన్ ఏమంత నచ్చలేదు. సో క్యాజువల్ వేర్ డ్రెస్సెస్ కొన్ని అయితే తీసుకున్నాము. ఇంకా అక్కడ నుంచి దైవిక్ లైట్ వెలిగే షూ కావాలని చెప్పాడు. సో ఇంకా అలాంటి మోడల్స్ ఎక్కడ ఉంటాయని ఇంకా ఆ స్ట్రీట్లోనే వెతుకుతూ ఉంటే ఒక షాప్లో ఏమో నచ్చాయన్నమాట. సో అవి ఉదయ్ చూస్తూ ఉన్నారు. బట్ దైవిక్ సైజు ఎగ్జాక్ట్గా దొరకలేదు ఇంక ఇక్కడ కూడా. సో ఇంకా డ్రెస్ దొరకలేదు, ఇంకా షూ దొరకలేదు. ఇంకా రెయిన్ స్టార్ట్ అవుతుందన్నమాట. మేము నెక్స్ట్ డేనే ఇంకా జర్నీ ఉంది. సో ఇంకా ఆ రోజే ఎలా అయినా తీసుకోవాలి. సో ఇంకా చూస్తూ ఉన్నాము దగ్గరున్న షాప్స్ అన్నీ. ఇంకా దైవిక్ కూడా బాగా అల్లరి చేస్తూ ఉన్నాడనమాట షాప్స్ దగ్గర. సో ఫైనల్గా అయితే ఒక షాప్లో మాకు ఎగ్జాక్ట్గా పంచా షర్ట్ మోడల్ కావాలి. సో వాళ్ళ దగ్గర అన్నీ అవైలబుల్ ఉన్నాయి. ఇంకా పంచా షర్ట్ కూడా మాకు కావాల్సిన కలర్స్లో కూడా ఉన్నాయి. బట్ ఉదయము కలర్స్ షర్ట్ వద్దు, అంత హాఫ్ వైట్ కలర్లోనే తీసుకుందామని అంటూ ఉన్నాడు. బట్ వాళ్ళ షాప్లో అది కూడా ఉండిందనమాట. సో ఇంకా అక్కడ హాఫ్ వైట్ షర్ట్ తీసేసుకున్నాము. ఇంకా అక్కడ నుంచి ఈ షాప్లో లైట్ షూ అండ్ దైవిక్ సైజులో ఉండింది. సో అది కూడా వాడికి కావాల్సిన లైక్ స్పైడర్ మ్యాన్ థీమ్లోనే ఉండిందనమాట. ఎగ్జాక్ట్గా స్పైడర్ మ్యాన్ ప్రింట్తో లేదు కానీ రెడ్ కలర్లో ఉండింది. ఇంకా దైవికే సెలెక్ట్ చేసుకోమంటే రెడ్ ఆర్ బ్లూ అంటే ఈసారి రెడ్ చెప్పాడు. ఎప్పుడు బ్లూ చెప్తాడు కానీ ఈసారి మాత్రం రెడ్ నచ్చిందని చెప్పాడు. ఇంకా రెడ్ షూ తీసిచ్చాము. కానీ ఆ షూ ఇష్యూ అంటే వేసుకో. వాడు హ్యాపీనెస్ చూడు. నానే చూడరా, ఇది చూడరా అమ్మని. ఈ రెడ్ తీసుకుందాం, బ్లూ షూ ఎక్కువ అయిపోయింది. వాడు అది తీసి విసిరేసాడు తెలుసా ఉదయ్. ఇది లైట్ షూ ఉండేసరికి. రెడ్ ఆర్ బ్లూ రెండు లైట్స్ అవుతున్నాయి. రెడ్ ఆర్ బ్లూ విచ్ వన్ రాకూడదు. ఇదొకటే అదొకటే బాగుంది స్టైల్ గా. అలా ఇస్తారా? స్టైల్ గా ఉంది. ఇదొక కలర్ అదొక తిరుగు రేటా? ఏదిగా వాడే చెప్తాడు. ఏదిగా అన్న బ్లూగా రెడ్గా? రెడ్డా? ఓకే తీసుకో. ఆశ వేసుకోపో. వాడికి బోర్ కొట్టింది బ్లూ వేసి. ఇంకా దైవిక్ అయితే ఫుల్ హ్యాపీ అనమాట. వాడికి కావాల్సిన లైట్ వెలిగే షూ అయితే దొరికేసింది. అది రెడ్ కలర్ నచ్చిందంట ఈసారి. ఇంకా ఈ షూ చూసాక ఇంక ఏ షూ చూపించినా లైట్ వెళ్ళకపోతే నచ్చట్లేదని చెప్పి వేసేస్తున్నాడు. సో అందుకని ఇంక ఇదే తీసుకున్నాం. యాక్చువల్లీ ఎప్పుడు షూ కానీ చెప్పలు కానీ ఆన్లైన్లోనే పర్చేస్ చేస్తుంటా దైవిక్కి. బట్ ఈసారి షాప్స్కి వెళ్ళి డిఫరెంట్ కలెక్షన్ చూద్దామని వెళ్ళాము. ఈ బ్లూ షూ కూడా బాగుంది కానీ దానికి లైట్ రాదనేసరికి ఇంక మా వాడు అసలు దాని సాయి కూడా చూడలేదు. సో ఫైనల్గా అయితే షూ అండ్ డ్రెస్ అయితే తీసేసుకున్నాము. తీసుకో తీసుకో. హ్యాపీ నాని షూ కొనుక్కునేసాడు సంక్రాంతికి.
సో మా సంక్రాంతి షాపింగ్ చెక్ లిస్ట్లో 2 ఐటమ్స్ అయితే పర్చేస్ చేసాము. నెక్స్ట్ వచ్చేసి దైవికి ఇయర్ చేంజ్ చేయాలి. సో మీరు చూసుంటే మేము గన్ షాట్ వేయించినప్పుడు వాళ్ళు 1 గ్రామ్ గోల్డ్తో వేశారు. గోల్డ్తో డైరెక్ట్గా వేయరంట. సో జనవరి 1 వేయించాం కదా, ఆల్మోస్ట్ 2 వీక్స్ అయితే అయిపోయింది. సో ఇంకా అది చేంజ్ చేసి గోల్డ్ వేసేద్దాం అనుకుంటున్నాం ఊరికి వెళ్ళే లోపల. సో వాడికి పెయిన్ తగ్గింది కానీ ఇంకా కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాడు. సో ఇంకా వాళ్ళు అది చేతితో రిమూవ్ చేయలేకపోతే ఇంకేదో ఒకటి పెట్టి తీస్తున్నారనమాట. సో దవికైతే ఎడవలేదు. అండ్ ఇక్కడైతే నన్ను సెలెక్ట్ చేసుకోమన్నారు. సైజెస్ ఉన్నాయి స్మాల్ టు బిగ్ లాగా, బట్ వాళ్ళు గన్ షాట్తో వేసిన సైజే వేద్దాం అనుకుంటున్నాము. అండ్ డైమండ్ వేద్దాం అనుకున్నాం కానీ ఈ ఏజ్లో ప్రిఫర్ చేయొద్దని చెప్పేసరికి ఇంకా గోల్డే తీసుకున్నాము. నెక్స్ట్ ఎప్పుడన్నా చేంజ్ చేసేటప్పుడు డైమండ్ వేద్దామని. సో గోల్డ్లో వచ్చేసి మనకి 1000 రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంటాయి. చాలా స్మాల్ సైజ్ ఇయర్ స్టడ్ అనమాట ఇది. సో నేను దైవికి 1 సైడే కుట్టించా కాబట్టి ఇంకా తీసుకున్నా. అందులో కూడా మనకి రౌండ్ షేప్, స్క్వైర్, స్టార్ ఇలా ఉంటాయి. సో దైవికి అయితే స్టార్ షేప్లో వైట్ కలర్ స్టోన్తో తీసుకున్నాము. సో ఇంకా అదైతే వేస్తున్నా. వాళ్ళు అది రిమూవ్ చేశాక ఇయర్ చూడండి. సో ఇలా ఉందనమాట. కొంచెం పెయిన్ అయితే ఫీల్ అవుతున్నాడు టచ్ చేస్తే. ఇంకా అది తీసేసి ఇది వేసేసాము. అండ్ మేము వెళ్ళిన షాప్ వచ్చేసి బెంగళూరు తిప్పసాంధ్రాలో ధనలక్ష్మి జ్యువెల్స్ అంటే మీకు గూగుల్ మ్యాప్లో అడ్రస్ వచ్చేస్తుంది. వీళ్ళ దగ్గర హ్యూజ్ వెరైటీ ఉంటుంది. షాప్ చూడడానికి స్మాల్గా ఉంటుంది కానీ చాలా కలెక్షన్ బాగుంటుంది అనమాట. వీళ్ళ దగ్గర గోల్డ్ స్కీమ్స్ కానీ అన్నీ అవైలబుల్ ఉంటాయి. సో నేను వాళ్ళ షాప్లో ఉన్న జ్యువెల్స్ కూడా కొన్ని చూపిస్తాను మీకు వీడియోలో. అండ్ వీళ్ళ దగ్గర బ్లాక్ బీడ్స్ కలెక్షన్ కానీ ఇంకా చాలా బాగుందనమాట. మీరు ఒకసారి వెళ్ళి చూడొచ్చు బెంగళూరులో స్టే చేసేవాళ్ళు. అండ్ ధనలక్ష్మి జ్యువెల్స్లో బ్లాక్ బీడ్స్ అయితే 4 గ్రామ్స్ నుంచి స్టార్టింగ్ ఉంది. అండ్ సింగిల్ లేయర్, డబుల్ లేయర్ చాలా వెరైటీస్ ఉన్నాయి. అండ్ వీళ్ళ దగ్గర సిల్వర్ జ్యువెలరీ ఇప్పుడు ట్రెండింగ్ కదా, ఆ కలెక్షన్ కూడా అవైలబుల్ ఉంది. అండ్ మనకి సిల్వర్లో ఐటమ్స్ కానీ పూజా ఐటమ్స్ కానీ చాలా ఉన్నాయి. ఇంకా అక్కడ పని అయిపోయాక నెక్స్ట్ వచ్చేసి కొన్ని అదర్ ఫ్యాన్సీ ఐటమ్స్ తీసుకోవాల్సి ఉన్నాయన్నమాట. ఇంకా వస్తూ ఉంటే దైవిక్ దారిలో ఇది చూసి ఇది కావాలని చెప్పి అడుగుతూ ఉన్నాడు. దీంట్లో కూడా వాడికి స్పైడర్ మ్యానే కావాలంట. సో అక్కడ ఎగ్జాక్ట్ గా స్పైడర్ మ్యాన్ లేదు కానీ బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ ఆర్ బ్లూ ఆర్ రెడ్ కాంబినేషన్ చూసారంటే స్పైడర్ మ్యాన్ అని ఫిక్స్ అయిపోతున్నాడు. సో బట్ వాళ్ళు ఏం చెప్పారంటే ఈ బ్లాక్ అండ్ రెడ్ వచ్చేసి సింగిల్ లేయర్ అండ్ అదర్ వెరైటీస్ వచ్చి డబుల్ లేయర్ అని చెప్పారు. సో తీసుకునేది ఏదో మంచిది తీసుకుందామని ఇంకా ఈ బ్లూ కలర్ అయితే తీసుకున్నాము. సో దైవికి ఇవన్నీ వేసుకోడు, బట్ ఇంకా చూసిందంతా కావాలంటూ ఉంటాడు. సో నేనన్నా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి ఇంకా ఇది తీసుకున్నాము. సో ఇంకా నెక్స్ట్ ఇక్కడ నుంచి అయితే వేరే షాప్కి వెళ్ళాల్సి ఉండే. దారిలో ఇలా పల్లీలు కనిపిస్తే మేము ఖచ్చితంగా ఇవి తీసుకొని దైవిక్ ప్యాంట్ పాకెట్లో వేసేస్తామన్నమాట. సో వాడు అవి తింటూ కాసేపు అల్లరి తగ్గిస్తాడు. సో ఎక్కడ టూర్కి వెళ్ళినా సరే షాపింగ్ వెళ్ళినా ఇలా దైవిక్ పాకెట్లో పీనట్స్ వేస్తూ ఉంటాము. సో మీరు ట్రై చేయండి. పిల్లలు కొంచెం డైవర్ట్ అవుతారనమాట. సో తినే కాన్సన్ట్రేషన్లో ఉంటారు. అందుకని ఈ టిప్ అనమాట మీకు. ఇంకా ఆ రోడ్లోనే అయ్యంగార్ బేకరీ అని చెప్పి ఒకటి ఉంది. మేము లాస్ట్ విజిట్ వెళ్ళినప్పుడు అక్కడ బ్రౌనీ కేక్ తిన్నాము. సో చాలా నచ్చింది అనమాట. ఉదయ్కి అయితే బ్రౌనీస్ బాగా నచ్చుతుంటాయి. సో అందుకని ఈసారి కూడా ట్రై చేద్దామని చెప్పి వెళ్ళాము. ఇక్కడ బ్రౌనీ కేక్ వచ్చేసి ఇప్పుడు పీస్ 50 రూపీస్ అనుకుంటాం. సో చాలా ఎమ్మిగా ఉంటుంది అండ్ అప్పుడే ఫ్రెష్గా చేసినట్టు ఉంటుంది. సో ఇంక ఇక్కడ బ్రౌనీ కేక్ తింటున్నా. నేను దైవిక్ని తెమ్మని అడిగితే పీనట్స్ కంప్లీట్ అయ్యాక తింటా అని చెప్తూ ఉన్నాడు అనమాట. ఈ లోపల నేను అండ్ వాళ్ళ డాడీ హాఫ్ కంప్లీట్ చేసేస్తాము. సో నెక్స్ట్ మా చెక్ లిస్ట్ లో ఉండేది వచ్చేసి లైట్ వాచ్. సో దైవిక్ ఈసారి మమ్మల్ని షూ అండ్ లైట్ వాచ్ అయితే అడిగాడు. సో ఇంకా వాచ్ తీసుకుందామని చెప్పి ఇంకా అయ్యంగార్ బేకరీ ఆపోజిట్ లోనే ఈ వాచ్ షాప్ ఒకటి చూసాము. ఇంకా దైవిక్ కి స్పైడర్ మ్యాన్ రిలేటెడ్ వే కావాలి కాబట్టి ఇంకా మాకు కావాల్సిన ఎగ్జాక్ట్ వాచ్ వీళ్ళ షాప్ లో దొరికింది. అది బ్లూ కలర్ లో అండ్ దాని మీద స్పైడర్ మ్యాన్ ప్రింట్ అండ్ లైట్ వెలుగుతూ అండ్ పైన స్పిన్నర్ కూడా ఇచ్చాడు. సో ఇంకా చూడగానే ఇంకా ఫిక్స్ అనమాట, తీసేసుకున్నాం. ఇంకా అక్కడ నుంచి రాధిక అండ్ అజయ్ వాళ్ళు డిన్నర్కి వెళ్తుంటే మేము జాయిన్ అయ్యి ఇక్కడికి వెళ్ళాము. సో ఇది వచ్చేసి మనకి ఫిష్ స్పెషల్ రెస్టారెంట్ అనమాట. ఫిష్ వెరైటీస్ చాలా బాగుంటాయి. సో అక్కడ ట్రై చేద్దామని చెప్పి ప్రాన్స్ బిర్యానీ అండ్ కొన్ని ఫిష్ వెరైటీస్ ఆర్డర్ చేసాము. సో టేస్ట్ అయితే చాలా బాగుండింది. ఇంక ఇక్కడైతే మేము మా డిన్నర్ ఎంజాయ్ చేస్తూ ఉన్నాము.
గైస్, సో షాపింగ్ అయితే చేసేసాము. కావాల్సిన ఐటమ్స్ అన్నీ దొరికేసాయి అనమాట ఆ స్ట్రీట్లోనే. సో ఫస్ట్ అయితే దైవిక్కి క్యాజువల్ వేర్ తీసుకున్నాము. సో ఇదొక స్వెట్ షర్ట్, సో వాడికి డైలీ స్కూల్కి వేయడానికి బాగుంటుందని చెప్పి ఇలాంటిది ఒకటి తీసుకున్నాము. అండ్ డైలీ వేర్ ప్యాంట్స్ అనమాట. సో నాకు యాక్చువల్లీ చిన్నపిల్లల బట్టలు జుడియో అండ్ మ్యాక్స్లో బాగా నచ్చుతాయి. బట్ ఇది ఫస్ట్ టైం అనమాట ఇలా లోకల్ షాప్స్లో తీసుకోవటం. సో ఇలా క్యాజువల్ వేర్ డైలీ వేయడానికి బాగుంటుందని చెప్పి ఇవి ఒక 2 ప్యాంట్స్ అయితే తీసుకున్నాము దైవిక్కి. సో ఈ 2 కలర్స్ తీసుకున్నాం. అండ్ గైస్, ఈ ఒక ఫన్నీ ఇన్సిడెంట్ జరిగిందనమాట. దైవిక్ గాడికి ఇది బాగా నచ్చేసింది. సో వాడు అడిగాడనమాట, అమ్మ ఇది కొని ఇది భలే నచ్చిందంట. వాడికి ఈ మధ్య ఒకే క్యారెక్టర్ తెలుసు, అది స్పైడర్ మ్యాన్. సో స్పైడర్ మ్యాన్ రిలేటెడ్ ఏది చూసినా కావాలని చెప్తూ ఉన్నాడు. సో వాడు ఇది ఎక్కడి నుంచో తీసుకొచ్చాడు, మేము కూడా చూడలేదు షాప్లో. సో వాడు ఆడుకుంటూ సడన్గా దీన్ని తీసుకొచ్చి అమ్మ అని చూపించాడు. సో ఇది ఒకటి తీసుకున్నాడు అనమాట. అండ్ ఇవి కాకుండా ఇంకా ఆయన ఇంకా వాడు వాచ్ అని ఈ మధ్య ఎక్కువ అడుగుతున్నాడు. సో ఈ 3 ఇయర్స్లో ఫస్ట్ టైం అనమాట దైవిక్ వాచ్ కొనిమని అడగటం. సో వాడికి నచ్చినట్టుగానే మంచిగా దొరికిందనమాట వాచ్. బ్లూ కలర్లో అది స్పైడర్ మ్యాన్ ఉన్నాడు, ప్లస్ ఇది లైట్ వెలుగుతుంది అనమాట. వాచ్ ఇలా లైట్ వెలుగుతుంది అండ్ మనం ఇలా ఓపెన్ కూడా చేయొచ్చు. సో ఇలా ఓపెన్ కూడా ఉంటుంది, టైం కూడా వస్తుంది అనమాట. సో దైవిక్ కావాల్సినట్టుగా నచ్చింది. అండ్ దీంట్లో మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే ఇలా రొటేట్ అవుతుంది అనమాట వాచ్. సో ఇదైతే ఆ రోడ్లోనే ఒక వాచ్ షాప్లో ఏమో తీసుకున్నాము. సో ఇది ఒకటి తీసుకున్నాం. అండ్ ఇంకా దైవిక్కి మెయిన్ షూ. సో ఈసారి లైట్ షూ కావాలని బాగా అడిగాడనమాట. సో దైవిక్కి ఈ షూ తీసుకున్నాను. ఇది కూడా మీరు చూస్తే కొంచెం స్పైడర్ మ్యాన్ రిలేటెడ్లో ఉంది. నేను యాక్చువల్లీ స్పైడర్ మ్యాన్ ప్రింట్ వచ్చిన షూ తీసుకుందాం అనుకున్నా కానీ దొరకలేదు. సో వాడికి ఆల్రెడీ బ్లూ షూస్ చాలా ఉన్నాయి, అందుకని ఈసారి రెడ్ తీసుకున్నాను. సో అనమాట దీనికి ఇలా లైట్ వెలుగుతుంది, నడిచినప్పుడు ఇలా లైట్ వెలుగుతాయి అన్నమాట షూ. సో ఈ షూ తీసుకున్నాడు. అండ్ ఇంకా ఎథ్నిక్ వేర్, సంక్రాంతి అంటేనే కొంచెం పట్టు స్టైల్లో ట్రెడిషనల్గా ఉంటే బాగుంటుంది కాబట్టి పట్టు పంచాన్ షర్ట్ తీసుకుందామని ప్లాన్. బట్ ఉదయం అంటే కలర్ షర్ట్స్ వద్దు, కొంచెం పట్టు ట్రెడిషనల్గా వెళ్దాం అనేసరికి ఇంకా ఇది తీసుకున్నాం. సరే టోటల్ గోల్డ్ అండ్ ఇప్పుడు యాక్చువల్లీ టిష్యూ ఫ్యాబ్రిక్ కూడా మంచి ట్రెండింగ్ అవుతుంది కదా. సో దైవిక్ కూడా లైక్ టిష్యూ మోడల్లోనే పట్టు మోడల్లో పంచ ఇది వెల్క్రో ఇచ్చేసి ఉంటారు. సో ఇలా పంచ్ అనమాట, ప్యూర్ పట్టు ఫ్యాబ్రిక్ లాగా ఉంది, టిష్యూ ఫ్యాబ్రిక్. దీంతో షర్ట్ వచ్చేసి ఇలా వచ్చిందనమాట. ఇది కూడా టిష్యూ షర్ట్, ప్యూర్ టిష్యూ మోడల్లో ఉంది. సో మంచి ట్రెడిషనల్ వేర్కి బాగుంటుందని చెప్పి దైవిక్ కోసం ఈ షర్టు ఈ పంచ్ అయితే తీసుకున్నాము. మా వాడికి ఇంకొకటి ఏంటంటే ఇదనమాట. సో ఇది కూడా స్పైడర్ మ్యాన్లోనే కావాలన్నాడు కానీ అది అంత క్వాలిటీ బాగాలేదు. సో ఇది బాగా నచ్చిందనమాట, ఇది ఒకటి తీసుకున్నాడు. సో దైవిక్ కోసం అయితే సంక్రాంతికి ఈ షాపింగ్ చేసాము. సో ఇవి కాకుండా ఇంకా నేను తీసుకున్నవి ఏంటంటే, సో ఈ డ్రెస్ ఒకటి తీసుకున్నా. సో భోగి రోజు కూడా శారీ కట్టుకోవాలంటే కష్టం కాబట్టి ఇంకా ఒక ట్రెడిషనల్గా ఉండే డ్రెస్ అనమాట, ఎల్లో విత్ ఇలా మిర్రర్ కాంబినేషన్ వచ్చి ఉంటుంది. సో ఈ డ్రెస్ అయితే భోగి కోసం తీసుకున్నా. నేను ఆన్లైన్లో తీసుకున్నా. సో ఇది కానీ లింక్ ఉంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇన్స్టాలో ఒక పేజ్లో ఏమో ఆర్డర్ చేశాను, తీసుకొని కూడా 3-4 months అయింది. సో దొరికితే నేను మీకు లింక్ ప్రొవైడ్ చేస్తాను గైస్. సో క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది, హాఫ్ పట్టు ఫ్యాబ్రిక్ మీద ఇలా వర్క్ చేసి ఉంటారు ఇది. సో ఇది ఒక డ్రెస్ అనమాట. సో ఇంకొకటి వచ్చేసి ఇయర్ సంక్రాంతి కానీ నేను ఈ సాఫ్ట్ సిల్క్ బెనారసీ ఫ్యాబ్రిక్తో శారీ తీసుకున్నా. ఇదన్నమాట శారీ. సో శారీ బెంగళూరు చిక్పేట్ మహావీర్ టెక్స్టైల్స్ వాళ్ళ దగ్గర తీసుకున్నా. ఇది వచ్చి సాఫ్ట్ బెనారసీ సిల్క్ ఫ్యాబ్రిక్ అనమాట. దీని మీద ఇలా గ్రీన్ కలర్ మీనాకారి బుట్టి వచ్చి ఉంటుంది. సో శారీ అయితే చాలా బాగుందనమాట. ఈ శారీలో వాళ్ళు మనకి రన్నింగ్ బ్లౌజ్ కూడా ఇస్తారు, పింక్ కాంబినేషన్ విత్ బుట్టా వచ్చి ఉంటుంది. బట్ నాకు కాంట్రాస్ట్గా తీసుకోవాలనిపించి నేను ఈ శారీకి రాధా కలెక్షన్స్ అని చూసే ఉంటారు యూట్యూబ్లో, రాధా కలెక్షన్స్ అనమాట. సో వాళ్ళ దగ్గర రెడీమేడ్ మగ్గం వర్క్ బ్లౌజ్ పీసెస్ ఉంటాయి. సో వాళ్ళ దగ్గర ఈ బ్లౌజ్ పీస్ ఒకటి తీసుకున్నా. సో దీనికి గ్రీన్ కలర్ ఉంటుంది కదా, సో కాంట్రాస్ట్ ఇస్తే బాగుంటుందని. సో నెక్ వచ్చేసి ఇలా వచ్చి ఉంటుంది అనమాట వర్క్. సో మీరు చూసి ఇక్కడ పింక్ శారీకి మ్యాచ్ అయ్యేలా తీసుకున్నా.
సో బ్లౌజ్ నెక్ ఇలా వచ్చేసి ఉంటుంది అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా కనిపిస్తుంది అనుకుంటా. సో హ్యాండ్స్ పార్ట్ వచ్చేసి ఇలా వచ్చి ఉంటుంది అండ్ ఫ్రంట్ వచ్చేసి క్రాస్ కటింగ్ ఇలా వచ్చి ఉంటుంది. సో యాక్చువల్లీ టైలర్కి ఇచ్చాను స్టిచ్చింగ్ చేయమని, బట్ వాళ్ళు డిలే చేసి వెళ్ళిపోతున్నాం కాబట్టి రేపు నైట్. సో నేను రిటర్న్ తీసుకొచ్చేసా బ్లౌజ్. సో ఇంక ఇది ఫెస్టివల్ లోపల స్టిచ్చింగ్ అయితే ఇంక ఈ సారీయే వేసుకుంటాను. లేకపోతే ఈ దైవిక్ది పట్టు డ్రెస్ కదా, సో దానికి మ్యాచ్ అయ్యేలాగా నా దగ్గర మంగళగిరి టిష్యూ పట్టు శారీ ఉందన్నమాట. అదైతే దైవిక్ డ్రెస్కి ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయిపోతుంది. సో ఇద్దరం కాంబోలా ఉంటుంది కాబట్టి సో అది కూడా ఆలోచిస్తున్నా. సో అదైనా సంక్రాంతి రోజు అయితే ప్లాన్ చేసుకున్నాం. అండ్ లాస్ట్ రోజు అయితే ఒక చిన్న సర్ప్రైజ్ ఉందన్నమాట మా అవుట్ఫిట్స్లో. సో కొంచెం బాగా ప్లాన్ చేస్తున్నాము. సో అది ఏంటి అనేది చూడాలంటే మీరు నా కనుమ రోజు బ్లాగ్ కోసం అయితే వెయిట్ చేయాలి. సో సంక్రాంతి కోసం అయితే ఈ శారీ తీసుకున్నాను. అండ్ ఎవ్రీ ఇయర్ దైవిక్కి భోగిపళ్ళు పోస్తూ ఉన్నాము. సో ఈవినింగ్ భోగిపళ్ళు ఫంక్షన్ కోసం అయితే ఈ శారీ ఇది నేను దివాళీ రోజు ఒక హాఫ్ అన్ అవరే కట్టుకున్నా. సో దీంతో ఎక్కువ ఫొటోస్ కూడా లేవన్నమాట. ఇది నేను ఆర్కే కలెక్షన్స్ నుంచి తీసుకున్నాను. సో ఈ బ్లూ కలర్ శారీకి వాళ్ళు రెడ్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు, బట్ నా దగ్గర ఈ ఆరెంజ్ బ్లౌజ్ ఉందన్నమాట. దీంతో పేరప్ చేద్దాం అనుకుంటున్నా. సో ఇది వచ్చేసి భోగిపళ్ళప్పుడు ఇదన్నమాట. యా అండ్ సో కొన్ని శారీ పెట్టికోట్స్ కూడా తీసుకున్నా జివామే నుంచి. చాలా బాగుంది గైస్. నాకు 300 రేంజ్లో మంచి శారీ పెట్టికోట్స్ వచ్చాయన్నమాట. సో ఇవి ఒక 5 to 6 కలర్స్ ఏమో తీసుకున్నాను. హాఫ్ వైట్ ఒకటి, పింక్ ఒకటి అండ్ బ్లాక్ ఇలా తీసుకున్నా. అండ్ కొంచెం జ్యువెలరీ కూడా తీసుకున్నా. అది కూడా శ్రీ పర్ల్స్ అని పేజ్ ఉంది ఇన్స్టాలో. సో వాళ్ళ దగ్గర ఈ పర్పుల్ కలర్ మోజనైట్ సెట్ ఒకటి తీసుకున్నాను అనమాట. ఇది కూడా నాకు చాలా నచ్చింది, చాలా క్యూట్గా ఉంది. సో ఈ సెట్ ఒకటి తీసుకున్నాను. ఈ సెట్ అయితే నేను నా ప్రీవియస్ వ్లాగ్స్ ఫొటోస్లో ఏమో పెడితే చాలామంది అడిగారు ఎక్కడ తీసుకున్నానని. సో స్ఫూర్తి జ్యువెల్స్ అని మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ. చాలా బాగుంటుంది వాళ్ళ దగ్గర జ్యువెలరీ, చాలా వెరైటీగా ఉంటుంది. సో వాళ్ళ దగ్గర నేను ఇది దైవిక్ ఫస్ట్ బర్త్డే అప్పుడు తీసుకున్నాను అనమాట. సో చాలా హెవీ సెట్, చాలా బాగుంటుంది. దీంట్లో మల్టీ కలర్ ఉంటుంది అండ్ మెరూన్ కలర్తో కూడా ఉంటుంది. సో నేనైతే గ్రీన్ తీసుకున్నా. సో చాలా ఒక్కటి వేసుకుంటే సరిపోతుంది అనమాట, చాలా హెవీగా ఉంటుంది. దీనికి ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారు. సో మీకు ఎవరికన్నా కావాలంటే దీన్ని స్క్రీన్ షాట్ తీసుకొని వాళ్ళకి పింక్ చేస్తే వాళ్ళ దగ్గర అవైలబుల్ ఉంటే చెప్తారు. సో ఇదైతే చాలా బాగుంది క్వాలిటీ కానీ, అంత హారం పెద్ద హారం అనమాట. ఒకసారి వేసుకొని కూడా చూపిస్తాను. సో ఇది ఒక హారం తీసుకుంటే మనం ఇలా నెక్ కన్నా ఇలా పెట్టుకోవచ్చు, లేదంటే మనం ఇలా లాంగ్గా అన్నా వేసుకోవచ్చు అనమాట. సో చాలా బాగుంటుంది. సో ఇదైతే స్క్రీన్ షాట్ తీసుకొని అడగండి. నేను తీసుకొని ఆల్మోస్ట్ 2 years అయిపోయింది. దీంట్లో మల్టీ కలర్ కూడా చాలా బాగుంది గైస్, బట్ అది నాకు స్టాక్ లేదని చెప్పారు. సో నేను గ్రీన్ తీసుకోవాల్సి వచ్చింది. యా సో జ్యువెలరీ అయితే ఇదే. నేను మ్యాక్స్ గోల్డ్ జ్యువెలరీ వేసుకుంటాను. ఇది ఒక కొంచెం మ్యాచింగ్స్ అప్పుడప్పుడు వేసుకోవాలనిపిస్తుంది కదా, సో అందుకని ఒక 2 sets ఏమో ఉన్నాయి. సో వీటితో మ్యాచ్ అయితే వీటితో వేసుకున్నాను. గాజులు కూడా తీసుకున్నా. గ్రీన్ శారీ విత్ మీకు పింక్ శారీ విత్ గ్రీన్ రోజ్ చూపించా కదా, సో దానికి మ్యాచింగ్ అయ్యేలా వెల్వెట్ గ్రీన్ బ్యాంగిల్ సెట్ తీసుకున్నా 3 డజన్స్. సో చూడాలి ఈ శారీ వేసుకుంటానా మంగళగిరి శారీ వేసుకుంటానేమో తెలీదు. సో ఇదండి మా సంక్రాంతి షాపింగ్. ఈసారి పండగంతా మా దైవిక్దే అనమాట. సో వాడి కోసం ఆల్మోస్ట్ చాలానే షాపింగ్ చేసాము. యా హోప్ మీ అందరికీ ఈ షాపింగ్ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా నాకు లింక్స్ దొరికితే మాత్రం డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్, షేర్ గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.